సార్. ఓకే, నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ సార్. అయితే ఈ మధ్య కాలంలో రానున్న రోజుల్లో ఒక 10 రోజుల్లో మనకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేది జరగబోతున్నాయి. అయితే మనం సరైన అభ్యర్థిని ఎన్నుకోవాలి. సామాజిక పరంగానే మనకు అనేక రకాలుగా ఉపయోగపడేటట్టు. అయితే మనకు ఇప్పుడు నిలబడే అభ్యర్థుల్లో మల్లన్న సరైన క్యాండిడేట్ అని నేను అనుకుంటున్నాను. కాబట్టి మల్లన్నని మనం ఎన్నుకుని మరి వాళ్ళ యొక్క సేవలు మనకు కావాలని మనకు అందరూ అనిపించి ప్రతి ఒక్కళ్ళు మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాను. పేరు శంకర్, విలేజ్ అండ్ మండల్ నిర్మల్, డిస్ట్రిక్ట్ నల్గొండ. తీన్మార్ మల్లన్నకి ఓటేయాలని గెలిపించాలని మనస్ఫూర్తిగా పటాపతుల నుంచి కోరుకుంటున్నాను. ఎందుకు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ లోకల్ తెలంగాణ స్టేట్కి వచ్చేసి అయితే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. నెక్స్ట్ కూడా పట్టాపద్దులు అయితే కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నాను. ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్నను విజయవంతులు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నల్గొండ నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రతి ఎడ్యుకేషన్, ప్రతి ఎంప్లాయీని, ప్రతి ఒక్కరిని కూడా అర్జించడం జరుగుతున్నది. ఎందుకు గెలిపించాలంటే ఆయన ఒక ప్రశ్నించే గొంతు. ఆయన ఎన్నో కార్యక్రమాలు ప్రజల్ని చైతన్యపరచండి. ఎన్నో విషయాలలో యాంటీ గవర్నమెంట్స్ను ఆయన ప్రశ్నిస్తూ వచ్చిందనమాట. అనేక విషయాల్లో, రైతుల విషయాల్లో కానీ, విద్యార్థుల యొక్క వాళ్ళకున్న సమస్యల మీద కానీ, సమాజంలో జరుగుతున్న పరిస్థితుల మీద కానీ ప్రతి దాని మీద ఆయన ప్రశ్నిస్తూ వచ్చిందనమాట. కాబట్టి అలాంటి వ్యక్తులు సమాజంలో ఎంతో అవసరం. కాబట్టి అలాంటి వ్యక్తిని మనం ఒక అసెంబ్లీకి కానీ, పార్లమెంటుకి కానీ లేదా గౌరవప్రదమైన స్థానంలో ఉంచినప్పుడు తప్పకుండా ప్రజల తరపున ఆయన పోరాడే వ్యక్తిగా ఉంటాడు. కాబట్టి ఇది ప్రజలందరూ గమనించాలి. ముఖ్యంగా విద్యావంతులు ఎవరైతే చదువుకొని ఉన్నారో, ఎవరైతే ఓటు వేయడానికి సిద్ధపడి ఉంటున్నారో ఒకసారి గమనించి ఇలాంటి వ్యక్తుల్ని మనం మంచి స్థానాలకు, ఉన్నత స్థానాల్లో మనం పంపించినప్పుడు మన తరపున అతను పోరాడే విధంగా ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా కోరడం జరుగుతున్నది. తీన్మార్ మల్లన్నను గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. పగడాల సైదుల్ యాదవ్, హాలియా మున్సిపాలిటీ మోడీ, గ్రామం పక్కన తిరుమలగిరి సాగర్ మండలం. ఈరోజు తీన్మార్ మల్లన్నకి ఒక అవకాశం 100% రావాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఎలాంటి పదవులు లేనప్పుడు, అదేవిధంగా ఎక్కడైతే పేదరికం గురించి, ప్రజల పక్షాన, ప్రజల గురించి, ప్రజా గొంతుకై తిరుగుతున్నటువంటి, కాలుకు గజ్జె కట్టుకొని ప్రజల కోసమే తిరుగుతున్నటువంటి తీన్మార్ మల్లన్నకి ఒకసారి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించినందుకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఒకసారి మాత్రం ఖచ్చితంగా తీన్మార్ మల్లన్నని గెలిపించుకుంటే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందనే ఒక ఆకాంక్ష. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ అభ్యర్థి మన కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నిలబడ్డ తీన్మార్ మల్లన్న గారికి ఇక్కడ నుంచి అయితే మా నల్గొండ నియోజకవర్గం నుంచి, నల్గొండ జిల్లా నుంచి అయితే పూర్తి మద్దతు తెలుపుతారు ప్రతి ఒక్కరు. నిన్ననే మైనారిటీలు కూడా మద్దతు తెలిపారు. ఇక్కడ ఉన్న విద్యార్థులు, ఇంకా లాయర్ల సంఘం నుంచి వాళ్ళు కూడా నిన్ననే మద్దతు తెలపడం జరిగింది. ఇక్కడైతే పూర్తి మద్దతు తీన్మార్ మల్లన్న గారికి ఉన్నది. అతనే గెలుస్తాడు.